బోధించే బోధకు మరియు ప్రవర్తించే ప్రవర్తనకు ఏమైనా సంబంధం ఉండాలా? బోధించే బోధ సరిగ్గా లేనప్పుడు ప్రవర్తించే ప్రవర్తన సక్రమంగా ఉండడం సాధ్యమేనా? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము హితబోధ కానిదానికి వ్యతిరేకంగా చేయబడిన హెచ్చరికకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక ఆ విషయాలను శ్రద్ధగా విందామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. నూనెతో నా తలనంటెను, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలనంటెను, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నిండి పొర్లుచున్నది.
కాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలుగదు. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటి లేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక యొక్క అధ్యయనంలో భాగంగా నేటి మన ఈ పాఠంలో మొదటి అధ్యాయము 3 నుండి 10 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. మనము ఈ తిమోతి పత్రిక స్థానిక సంఘం యొక్క బోధా సిద్ధాంతం మరియు ప్రవర్తనను గురించి చర్చిస్తుందని చెప్పుకున్నాం. మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే మీ బోధ ముందుగా సరిగ్గా ఉండాలి. తప్పుగా ఆలోచిస్తూ సరిగ్గా ప్రవర్తించడం దాదాపు అసాధ్యం. ఇక మనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలను గమనిద్దాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు విభిన్నమైన బోధ చేయవద్దని మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ సత్యమునకు విభిన్నమైన బోధ చేయవద్దని కొందరికి ఆజ్ఞాపించుట అనగా ఏమిటి? దీనినే మరొక మాటలో చెప్పాలంటే వారు విభిన్నమైన సిద్ధాంతాన్ని బోధించకూడదు అని అర్థం. పౌలు గలతీయులకు రాస్తూ మరొక సువార్త అంటూ ఏదీ లేదు అని చెప్పాడు. అక్కడి యూదా మతస్థులు భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ పౌలు మరొకటి లేదని చెప్పాడు. ఒకే ఒక సువార్త ఉంది మరియు ఒకే ఒక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతం అనేది సంఘం యొక్క బోధనను సూచిస్తుంది. ఇంతకీ స్థానిక సంఘం ఏమి బోధించాలి? ఇది ప్రారంభం నుండి ఉన్నదానిని అనుసరించాలి. పెంతెకొస్తు దినం తర్వాత వీరు అపోస్తులుల బోధయందును ఎడతెగక ఉండిరి అని పేర్కొనబడింది. ఇది ఆ సంఘాన్ని గురించి వర్ణించే 4 విషయాల్లో ఒకటి. ఇంతకీ అవేమిటంటే, 1 అపోస్తులుల బోధ, 2 సహవాసము, 3 ప్రార్థనలు, 4 రొట్టె విరుచుట లేదా ప్రభురాత్రి భోజనం. ఇవి దృశ్యమాన అనగా కనిపించే సంఘం యొక్క 4 వేలిముద్రలు అని చెప్పవచ్చు. ఒక సంఘం యొక్క బోధ అపోస్తులుల బోధ కాకపోతే అది క్రీస్తు యొక్క నిజమైన సంఘము కానే కాదు. మన వివిధ వివరణముల వల్ల మనము బైబిల్ సిద్ధాంతంలోని కొన్ని విషయాలపై భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటాం. అయితే మనము అపోస్తులుల బోధ, విశ్వాసం యొక్క మూల సత్యాలను గట్టిగా పట్టుకోవాలి. అపోస్తులు బైబిల్ యొక్క సంపూర్ణ వచన ప్రేరేపణ, దేవుని వాక్యం యొక్క పూర్ణత్వం మరియు దోషరహితత్వం అని బోధించారు. మరియు వారు క్రీస్తు యొక్క దైవత్వాన్ని బోధించారు. ఈ పత్రికలోనే పౌలు ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఉన్నతమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడని మనం చూస్తాం. అతడు క్రీస్తు యొక్క దైవత్వాన్ని బోధించలేదని కొందరు అంటుంటారు. అయితే పౌలు మధ్యాహ్నం సూర్యుని వలె స్పష్టంగా ఈ విషయంలో స్పష్టంగా ఉన్నాడు. అతడు క్రీస్తు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా బోధించాడు. ఈ అధ్యాయంలో కూడా అతడు మన తండ్రి అయిన దేవుడు మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పినప్పుడు
క్రీస్తును దేవుని ప్రక్కనే ఉంచి ఆయన దేవుడని స్పష్టం చేశాడు. ఇక నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము అనే మాటను గమనిస్తాం. పౌలు చెప్పిన ఈ యొక్క మాట అర్థం ఏంటంటే, వాస్తవానికి పౌలు తాను మాసిదోనియాలో ఉన్నప్పుడు తిమోతిని ఎఫెసీలో వదిలిపెట్టాడు. ఎఫెసు చాలా ముఖ్యమైన నగరం. పౌలు మరి ఎక్కడ గడపనంత ఎక్కువ సమయం గడిపి అక్కడే తన గొప్ప సేవ చేశాడు. తిమోతి మరొక బోధను బోధించకూడదని ఎఫెసీలకు గుర్తు చేయడానికి అక్కడ ఉండాల్సి వచ్చింది. సంఘం యొక్క బోధన సరిగ్గా లేకపోతే అది సంఘం కాదు. అందులో ఎందరూ పరిచారకులు, పెద్దలు, పాస్టర్లు, సంగీత నాయకులు, గాయక సమూహాలు లేదా సండే స్కూల్స్ ఉన్నా వాటి వల్ల ఉపయోగం లేదు. అక్కడ బోధ లేకుంటే అది సంఘం కాదు. ఆ బోధ అపోస్తులుల బోధ అయి ఉండాలి. ఇక కల్పనా కథలను లక్ష్య పెట్టవద్దు అనే మాటను గమనిస్తాం. అనగా పురాణ కథలను లక్ష్య పెట్టకండి. ఎఫెసీ పట్టణం ఆ దినాల్లో మర్మమైన మతాలకు కేంద్రస్థానం. ఆ గొప్ప నగరంలో హెడ్రియన్ దేవాలయము, ట్రాజన్ దేవాలయము మరియు డయానా యొక్క గొప్ప దేవాలయం ఉండేవి. ఇవన్నీ ఎఫెసులో కేంద్రీకరించబడి ఉండేవి. ఇవన్నీ గ్రీకుల పురాణాలపై ఆధారపడి ఉండేవి. మరియు ఎఫెసీ సంఘంలోని విశ్వాసులు వాటిని అనుసరించకుండా తప్పించుకోవాలి. పౌలు కల్పిత కథలు అని ప్రస్తావిస్తున్నది బహుశా ఫిలో యొక్క తత్వశాస్త్రాన్ని సూచిస్తుంది. ఫిలో ఒక ప్రముఖ మరియు ప్రతిభావంతుడైన ఇశ్రాయేలీయుడు. అతడు పాత నిబంధనను తీసుకొని ఆధ్యాత్మిక రూపం ఇచ్చాడు. మరొక మాటలో చెప్పాలంటే అతడు పురాణ కథల దృష్టికోణాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. ఈరోజు మన పాత మతపరమైన సెమినారీలలో కూడా ఇలాంటి బోధనలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు వారు ఆదికాండము గ్రంథము ఒక పురాణ కథ అని, అందులోని కథలు అన్నీ కూడా కేవలము పురాణ కథలే కాబట్టి అందులో చెప్పబడిన మనుషులు నిజంగా జీవించలేదని బోధిస్తారు. అయితే ఇటీవలి పురావస్తు శాస్త్ర ఆవిష్కరణలు ఆదికాండము గ్రంథానికి మద్దతు ఇచ్చే సాక్ష్యాలను కూడబెట్టాయి. తద్వారా ఉదారవాదులు ఈ బోధన నుండి కొంత వెనక్కి తగ్గారు. ఇక ఈ వచనంలో మిథము లేని వంశావళులు అని చెప్పబడింది. ఇది తప్పుడు బోధనను సూచిస్తుంది. అనగా సంఘము కేవలం యూదా మతంలోని ఒక వంశావళిని అనుసరించే కొనసాగింపు మాత్రమే కానీ దేవుడు వివిధ యుగాలలో మనుషులతో వ్యవహరించడం కాదు అనేది దీని వాదన. ఇటువంటి బోధనలు దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు మరియు సంఘం యొక్క స్థానాల గురించి గొప్ప గందరగోళానికి దారితీస్తాయి. అలాగే ఆ కాలంలో గ్రీకులు డెమియుడ్స్ అనగా సృష్టికర్తను గురించి బోధించారు. మరియు ఈ బోధన సంఘంలోని మొదటి మత భ్రష్టత్వమైన గ్నాస్టిసిజం అనగా జ్ఞానోదయ వాదంలో భాగమైంది. వారు ఒక దైవిక కేంద్రం నుండి ప్రసరణలు ఉన్నాయని బోధించారు. మొదటి సృష్టికర్త ఒక జీవిని సృష్టించాడు. ఆ జీవి తన క్రింద మరొక జీవిని సృష్టించాడు. అది మరొక దాన్ని సృష్టించింది మరియు ఇలా క్రమంగా క్రిందికి వెళ్ళింది. వారు యేసును ఈ వరుసలో ఎక్కడో ఒక సృష్టింపబడిన జీవిగా ఇమర్చాలనుకున్నారు. ఇక ఈ వచనంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక అనే వాక్యాన్ని మనము మరొక మాటలో చెప్పాలంటే పౌలు తిమోతితో ఈ రకమైన అబద్ధ బోధనలన్నీ కూడా మిమ్మల్ని విశ్వాసంలో నిలబెట్టలేవని చెప్తున్నాడని గ్రహించగలం. ఈరోజు ఉదారవాద సంఘాల్లో వారి అనేక సంవత్సరాల అవిశ్వాసం యొక్క ఫలితాన్ని మనము గమనించవచ్చు. ఇది విశ్వాసమే లేని క్రూరమైన హృదయాలను ఉత్పత్తి చేసింది. వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు మరియు వారి సంఘాల్లో మనం చూస్తున్న ఫలితాలు నమ్మశక్యం కానివిగా ఉంటున్నాయి. ఇక మనము పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. గమనించారా? పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ. ఇక్కడ పౌలు ఈ యువ ప్రసంగికుడైన తిమోతికి వ్రాస్తున్నప్పుడు చాలా సన్నిహితమైన పదబంధాలను మళ్ళీ వ్యక్తపరుస్తున్నట్లుగా చూస్తాం. ఇలాంటివి పౌలు ఇతర సంఘాలకు వ్రాసిన పత్రికల్లో మనకు ఎక్కడా కనిపించవు. పౌలు తిమోతితో సంఘంలో బోధించబడేది పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమను ఉత్పత్తి చేయాలని చెప్పాడు.
పవిత్ర హృదయం అనేది మన పాత స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది క్రీస్తులో నీతిమంతుడిగా మారిన వ్యక్తిని సూచిస్తున్నది. ఆ వ్యక్తి ఇప్పుడు ఆత్మ ఫలములో ఒకటైన ప్రేమను సహా ప్రదర్శించగలడు. సంఘంలో 3 విషయాలు ప్రత్యక్షమవ్వాలి. ఒకటి విశ్వాసం, అనగా దేవుడు మరియు ఆయన వాక్యంపై విశ్వాసం. 2 ప్రేమ, అనగా ప్రేమ అనేది మీరు కేవలం నోటితో చెప్పేది కాదు. ఇది ఇతరుల పట్ల క్రియాపూర్వకంగా ఉన్నటువంటి ఆలోచన. దాని అర్థం ఏమిటంటే మీరు వారి గురించి అనవసరమైనవి పుకార్లుగా మాట్లాడరు, లేదా ఏ విధంగానూ వారికి హాని కలిగించరు. నాకు తెలిసిన ఒక సంఘం తమ కాపరి యొక్క సేవను నాశనం చేయడానికి ప్రతిదీ చేసింది. వారు చెప్పిన మాటల్లో న్యాయం లేని ఒక విషయం ఏమిటంటే అతడు దేవుని వాక్యాన్ని బోధించలేదు అనేది. నిజానికి అతడు దేవుని వాక్యాన్ని బోధించాడు. అయినప్పటికీ వారు అతడు బోధించలేదని ఆరోపించారు. మరియు అదే సమయంలో వారు ప్రేమను గురించి కూడా మాట్లాడతారు. నిజంగా అది ఎంతటి వేషధారణ కదా. ప్రేమ అనేది మీరు కేవలం మాట్లాడేది కాదు, ఇది ప్రత్యక్షంగా కనిపించాల్సిన విషయం. విశ్వాసము మరియు ప్రేమ అనేవి సంఘములో ప్రత్యక్షంగా జీవించాలి, కనబడాలి. మీకు ఒక సంస్థ మరియు సంఘ పరిచారకులు అవసరం, కానీ మీకు ఎపిస్కోపల్ అనగా బిషప్ పరిపాలన విధానమైన, కాంగ్రిగేషనల్ అనగా సమాజ పరిపాలన విధానమైన, లేదా ప్రెస్బిటేరియన్ అనగా ప్రతినిధి పరిపాలన విధానమైన అక్కడ పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. విశ్వాసం మరియు ప్రేమ లేకుంటే మీరు కలిగి ఉన్నది ఒక లాడ్జ్ లేదా ఒక రకమైన మతపరమైన క్లబ్ తప్ప అది మరేమీ కాదు. అయితే విశ్వాసము మరియు ప్రేమ ప్రత్యక్షమైతే పరిపాలన విధానం అంత ముఖ్యమైనది కాదు. ఇక సంఘ జీవితంలో ప్రత్యక్షం కావాల్సిన 3వ విషయం ఏమిటంటే మంచి మనస్సాక్షి. నేను నిజంగా చెప్పాలంటే మనస్సాక్షి కూడా విశ్వాసికి మంచి మార్గదర్శి కాదు. అయినప్పటికీ ఒక విశ్వాసికి మంచి మనస్సాక్షి అనేది ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు మీరు ఆ దినంలో చేసిన లేదా చెప్పిన దానిపై ఏదైనా విషయం గురించి మీకు అసహ్య భావన ఉందా? రాత్రి పడుకునేటప్పుడు మీరు ఆ దినంలో చేసిన లేదా చెప్పిన దానిపై ఏదైనా విషయం గురించి మీకు అసహ్య భావన అంటూ ఉందా? అనేక సున్నిత హృదయ క్రైస్తవులు ఇలానే ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, నేను మీ గురించి ఏదో ఒకటి తప్పుగా చెప్పాను, దయచేసి మన్నించండి అని ఏడుస్తూ అన్నాడు. వాస్తవానికి నాకు దాని గురించి ఏమీ తెలియదు, కానీ అతనికి ఆ రాత్రి నిద్ర రాలేదు. ఇలాంటి సున్నితమైన మనస్సాక్షి ఉండటం మంచిది. అనేకుల మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి వలె మారిపోయింది. అంటే వారికి మంచి చెడ్డల గురించి ఎటువంటి అనుభూతి లేదు. ఈ 3 అద్భుతమైన కృపలు అనగా ప్రేమ, మంచి మనస్సాక్షి మరియు విశ్వాసం, ఇవన్నీ స్థానిక సంఘములో విశ్వాసులు ప్రదర్శించాల్సినవి అని పౌలు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. ప్రియులారా, ఇక మనము పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలను గమనిద్దాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటికైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన మాటలకు తిరిగిరి. ప్రియులారా, ఇక్కడ నిష్ప్రయోజనమైన మాటలు అంటే వట్టి మాటలు, అందమైన పదాలు, అలంకారిక భాష అని చెప్పవచ్చు. కొందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు మరియు మీ వెనక చప్పట్లు కొడతారు, కానీ దానికి ఏమీ అర్థం ఉండదు. అవన్నీ కేవలం వట్టి మాటలే. అదేవిధంగా పౌలు ఇక్కడ స్పష్టంగా విషయం చెప్తున్నాడు. అబద్ధమును బోధించేవారు ఉన్నారని మరియు వారు నమ్మకంగా చేస్తారని అతడు స్పష్టం చేస్తున్నాడు. వారు దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారు మరియు వాస్తవానికి తాము ఏమి మాట్లాడుతున్నామో అర్థం చేసుకోరు. ఇక మనము పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. పౌలు ఈ భాగంలో విశ్వాసులను తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నాడు. అతడు ఇప్పటికే యవనస్తుడైన తిమోతి ఉన్నటువంటి ఎఫెసీలోని మార్మికమైన మతాలు మరియు విగ్రహారాధనలను, అలాగే పాత నిబంధనను కేవలము పురాణ కథగా చిత్రీకరించే తప్పుడు బోధనలను గుర్తించాడు. ఇప్పుడు అతడు ధర్మశాస్త్రమే రక్షణకు మరియు రక్షణ తర్వాత పవిత్రతకు మార్గమని బోధించే ధర్మశాస్త్ర సంబంధులను గురించి హెచ్చరిస్తున్నాడు. ధర్మశాస్త్రానికి ఒక ఉద్దేశం ఉంది, కానీ దేవుడు
దానిని రక్షణకు మార్గంగా ఇవ్వలేదు. ధర్మశాస్త్రం మనలోని పాపాన్ని బహిర్గతం చేస్తుంది. అది మనుషుడికి తాను ఒక పాపి అని మరియు అతనికి రక్షకుడు అవసరమని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం క్రింద ప్రపంచంలోని ఉత్తమమైన మనిషి కూడా పూర్తిగా శిక్ష క్రిందకు తేబడతాడు. కానీ సువార్త క్రింద ఉన్నటువంటి ఒక అధ్వాన్నమైన ఈ లోకం దృష్టిలో పనికిరాని మనిషి కూడా క్రీస్తును విశ్వసించినట్లయితే అతడు నీతిమంతుడిగా ప్రకటించబడతాడు. ప్రియులారా, పాపి మంచి పనుల ద్వారా రక్షణ పొందలేడు. ఎందుకంటే అతనికి ఏ మంచి పనిని చేయగల సామర్థ్యం ఉండదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఇలా వ్రాశాడు: కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. మీరు మీ స్వంత శక్తితో దేవుణ్ణి సంతోషపరచగలమనే ఆలోచన దేవుని వాక్యానికి పూర్తిగా విరుద్ధం. ఆయనను సంతోషపెట్టడం అసాధ్యం. మీరు ఆయన ప్రామాణికతకు చేరలేరు. సత్క్రియలు రక్షణను కలిగించలేవు, కానీ రక్షణ సత్క్రియలను కలిగిస్తుంది. మనము సత్క్రియల ద్వారా రక్షింపబడలేదు, కానీ సత్క్రియల కోసం రక్షింపబడతాం. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో దీనిని చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియులారా, ఇంతకీ ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము. అనగా ఏమిటంటే, ధర్మశాస్త్రము దేవుని చిత్తాన్ని వెల్లడిస్తుంది. అది నైతిక జీవితం విషయంలో ఉత్తమమైనది. ఇది నైతిక ప్రవర్తనకు మంచిది, కానీ రక్షణ పొందడానికి కాదు. ఇది పాపిని రక్షించలేదు, కానీ అతన్ని సరిదిద్దవచ్చు లేదా అతడు పాపి అని వెల్లడించవచ్చు. అది దాని యొక్క ఉద్దేశం. ఇక మనము పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకు, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను, కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి. ప్రియులారా, క్రీస్తుపై విశ్వాసము కలిగి ఉండడం చేత నీతిమంతునిగా మార్చబడిన వ్యక్తి కొరకు ధర్మశాస్త్రము అనేది ఇవ్వబడలేదు. అతడు దేవుని ఎదుట ఎంతో ఉన్నతమైన స్థాయికి పిలువబడ్డాడు. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఎవరిని చంపాలనుకునే వ్యక్తికి, ఎవరికి హాని చేయకుండా సహాయం చేయాలనుకునే వ్యక్తికి, దేవుని బిడ్డకు నీవు నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఆ ఆజ్ఞ హృదయంలో హంతకుడైన వ్యక్తికి ఇవ్వబడింది. ఇది ప్రకృతి సంబంధమైన మానవుణ్ణి నియంత్రించడానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం వ్యభిచారులకు, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును ఇవ్వబడింది. క్రీస్తు వద్దకు వచ్చిన వారు ధర్మశాస్త్రం ద్వారా కాకుండా దేవుని కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు. వారు దేవుని కుటుంబంలోకి తీసుకురాబడి ధర్మశాస్త్రం కంటే ఎంతో ఉన్నతమైన జీవిత స్థాయికి తీసుకురాబడ్డారు. ప్రియులారా, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం. ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పే బెంచిపై కూర్చుని ఉన్నాడని ఊహించుకోండి. అతని ముందుకు చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని తీసుకువచ్చారనుకోండి. అతడు అపరాధి. అతడు భారీ జరిమానా చెల్లించాలి మరియు జైలుకు వెళ్ళాలి. అయితే న్యాయమూర్తి ఇలా అంటాడు: ఈ ఖైదీని ప్రేమించే ఒక కుమారుడు నాకు ఉన్నాడు. వాస్తవానికి ఈ వ్యక్తి దోషి, చట్టాన్ని ఉల్లంఘించాడు, కాబట్టి నేను అతన్ని శిక్షించాలి. అయితే నా కుమారుడు ధనవంతుడు మరియు ఇతని జరిమానా చెల్లించడానికి అంగీకరించాడు. అతడు ఈ మనిషి తరపున జైలుకు వెళ్ళడానికి కూడా అంగీకరించాడు. కాబట్టి అతని శిక్ష పూర్తిగా చెల్లించబడింది.
నేను ఈ నేరస్తుని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను మరియు అతన్ని నా కుమారుడిగా చూసుకుంటాను అని చెప్పి ఆ న్యాయమూర్తి ఆ నేరస్తుని తన ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు అతడు నిర్గమకాండం 20వ అధ్యాయము 13-15 వచనాల్లో చెప్పబడినట్లుగా నీవు నరహత్య చేయకూడదు లేదా నీవు దొంగిలకూడదు వంటి మాటలు ఇకపై అనడు. ఇప్పుడు అతడు అతని కుమారుడు. న్యాయమూర్తి అతనితో తన కుటుంబంలోని ఇతర సభ్యులను ప్రేమించడం, భోజనం బల్ల వద్ద ఎలా ప్రవర్తించాలి, తన భార్యను గౌరవంతో చూడడం మరియు కుటుంబ పనుల్లో పాల్గొనడం గురించి అతనితో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మనిషిని పూర్వం ఉన్న స్థితి కంటే పూర్తిగా భిన్నమైన పద్ధతిలో చూసుకుంటారు. అదే దేవుడు విశ్వాసం ఉన్న పాపి విషయంలో చేశాడు. మనము ధర్మశాస్త్రం కంటే ఎంతో ఉన్నతమైన వారం. ధర్మశాస్త్రం అనేది అక్కడ ఉన్న ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తి కొరకు ఉంటున్నది. ఇది పాత స్వభావాన్ని, శరీరాన్ని నియంత్రించడానికి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి మనిషి దాన్ని ఎప్పుడూ పాటించలేదు, దానికి తగినట్లుగా ఉండలేకపోయాడు మరియు నిరంతరం దానిని ఉల్లంఘించాడు. కృప కింద ఒక వ్యక్తి దేవుని కుటుంబంలోకి చేర్చబడతాడు మరియు అతడు హత్య చేయడు లేదా అబద్ధం ఆడడు. అలా చేస్తే అతడు ఖచ్చితంగా దేవునితో సహవాసం లేనివాడవుతాడు. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడలా, అనగా సత్యమైన బోధకు విరుద్ధమైన ఏదైనా ఇతర విషయం ఉంటే లేదా పౌలు తన జాబితాలో ఏదైనా విడిచిపెట్టి ఉండవచ్చనే ఈ మాటను జోడించాడని మనం అర్థం చేసుకోవాలి. ఇది అతడు పేర్కొనని ఏవైనా విషయాలు ఉంటే మరియు అన్ని పాపాలను కూడా అందులో చేరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, తిమోతి పత్రిక ద్వారా దేవుడు నేర్పిస్తున్న ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొని దేవుడు ఆశించిన జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన మరియు రొట్టె విరుచుట అనే వాటిని ఏమని చెప్పవచ్చు? అపోస్తలుల బోధ, సహవాసం, ప్రార్థన మరియు రొట్టె విరుచుట అనే వాటిని ఏమని చెప్పవచ్చు? 1. సంఘము యొక్క 4 వేలిముద్రలు. 2. సంఘము యొక్క 4 పాదముద్రలు. 3. సంఘము యొక్క 4 కోరికలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సందేశము మీ మనసుకు నచ్చినదని నమ్ముతున్నాం. ఈ అధ్యయనానికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.